నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గుండెకు బైపాస్, సిఏబిజి, వెన్నునొప్పికి నడకే పరమౌషధం, కృత్రిమ చక్కెరలు మంచిది కాదా, యోగాతో షుగర్ జబ్బుకు చెక్, ఇంకా హెల్త్ టిప్. రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న బైపాస్ రోడ్ నుంచి వెళ్లడం మనకు అలవాటే. అలాగే మనకు ప్రాణాధారమైన గుండె విషయంలోనూ మనకు ఒక్కోసారి బైపాస్ అవసరం అవుతూ ఉంటుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ప్రధానమైన రక్తనాళాల్లో ఏవైనా అవరోధాలు అడ్డుగా ఉన్నప్పుడు, రక్తనాళాలు సన్నబడినప్పుడు వేరే రక్తనాళాలను ఉపయోగించి రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పూడికలు తక్కువ మోతాదులో ఉంటే స్టంట్ వేయడం ద్వారా వాటిని తొలగించవచ్చు. అయితే పూడికలు రక్తనాళాన్ని పూర్తిగా కప్పేసినప్పుడు స్టెంట్లతో ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే చోట నుంచి రక్తనాళాల్ని సేకరించి బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బైపాస్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. లబ్ డబ్ అని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును అందించే అతి కీలకమైన మన గుండెకు ఇవాళ రక్తనాళాల్లో బ్లాకులనేవి పిడుగుపాటులా పరిణమిస్తూ చివరికి గుండెపోటుని తెచ్చిపెడుతున్నాయి. గుండె రక్తనాళాలు పాక్షికంగా పూడుకుపోయినప్పుడు యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చి అవరోధాలని తొలగించి తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు. అయితే ఒక్కోసారి గుండె రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు స్టెంట్ వేయటం వీలు పడదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో పూర్తిగా పూడుకుపోయిన భాగాన్ని బైపాస్ చేస్తూ వేరే మార్గంలో రక్త సరఫరాను పునరుద్ధరిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియనే డాక్టర్లు కరోనరీ ఆర్టరీ బైపాస్ అని, వాడుకలో బైపాస్ సర్జరీగా పిలుస్తారు. బేసికలీ హార్ట్ తాలూకా 3 రక్తనాళాలు బ్లడ్ సప్లై ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ మెయిన్ 2 బ్రాంచ్లుగా డివైడ్ అయ్యి లెఫ్ట్ యాంట్రీ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంప్లెక్స్ ఆర్టరీ అంటారు. రైట్ సైడ్ ఏమో రైట్ కార్నరీ ఆర్టరీ అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు బ్లాక్స్ ఏదైనా కారణం మూలాన కొవ్వు చేరి బ్లాక్స్ అయి ఉంటాయి అంటే యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మెడిసిన్స్ కానీ, స్టెంటింగ్ కానీ, సర్జరీ అనగా సిఏబిజి, కార్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారన్నమాట. ఎప్పుడైతే మనకు 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉండి యూజువల్లీ పేషెంట్ డయాబెటీస్ కారణంగా యూజువల్లీ ఉంటుంది అంటే, మరియు లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ అంటారు, హార్ట్ తాలూకా పంపింగ్ యాక్షన్ తక్కువగా ఉంటుంది అంటే ఈ కార్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది యూజువల్లీ ఇండికేషన్ అవుతుందన్నమాట. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి పని చేసినా, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా చివరికి విశ్రాంతి సమయాల్లోనూ గుండె నొప్పి, ఆయాసం వచ్చేస్తూ ఉంటాయి. మందులు వాడుతున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. బైపాస్ సర్జరీలో భాగంగా రక్తనాళంలో పూడుకుపోయిన భాగాన్ని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట రక్తనాళానికి వేరే రక్తనాళంతో అతుకుపెట్టి గుండెకు తిరిగి రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు. బైపాస్ ప్రక్రియ కోసం సాధారణంగా రొమ్ము మీద నుంచి కానీ, కాలు నుంచి రక్తనాళాలను సేకరించి కానీ వాడుతూ ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియను కరోనరీ బైపాస్ ఆపరేషన్ అని పిలుస్తారు. కార్నరీ ఆర్టరీ ఎప్పుడైతే బ్లాక్స్ ఉంటాయో దానికి 2 రకాలుగా ట్రీట్మెంట్గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఒకటేమో మిడ్ లైన్లోని బ్రెస్ట్ బోన్ అంటే స్టెర్నల్ బోన్ కట్ చేసేసి దానికి మిడ్ లైన్ స్టెర్నోటోమీ అని చేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త విధానాలుగా ఏదైతే ఉందో అదేమో లెఫ్ట్ యాంటీరియర్ థొరకోటోమీ అంటే లెఫ్ట్ సైడ్లోని ఏదైతే చెస్ట్ వాల్ ఉందో బోన్ కట్ చేయకుండాను మసల్స్ స్ప్లిట్ చేసేసి దానికి మినిమల్లీ యాక్సెస్ సర్జరీ అంటారు. దానికి ఏంటంటే చిన్న ఇన్సిజన్తోని మనం సేమ్ ఆపరేషనే, సేమ్ సిఏబిజి ఎలాగైతే మనం మిడ్ లైన్ స్టెర్నాటోమీ ద్వారా
బైపాస్ సర్జరీ చేస్తాము. డిజిటల్గా రక్తనాళాలు కుట్టేసి తల్లి రక్తనాళంకి ఎలాగ పెడతాము, సేమ్ అలాగే మినిమల్లీ యాక్సెస్ సర్జరీ త్రూ లెఫ్ట్ థొరకోటమీ కూడా మనం చేయడానికి వీలవుతుంది అన్నమాట. పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఐసీయూ స్టే కూడాను తక్కువగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే డిశ్చార్జ్ కూడాను యూజువల్లీ మిడియన్ స్టెర్నాటోమీ అయితే యూజువల్లీ డిశ్చార్జ్ 5 to 7 డేస్లో చేసేది. మినిమల్ యాక్సెస్ సర్జరీ ఏదైతే లెఫ్ట్ యాంటర్ థొరకోటమీ నుండి చేయడమో యూజువల్లీ 3 to 4 డేస్లో మనం డిశ్చార్జ్ చేసేసి, బేసికలీ పెయిన్ తక్కువ మూలాన ఇది అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. బైపాస్ సర్జరీ ఒక మేజర్ ఆపరేషన్. ఈ ఆపరేషన్కు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ చేసే సమయంలో ఆపరేషన్ చేసే వ్యక్తికి జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండెను స్తంభింపచేయటం అంటే కొట్టుకోవటం ఆపివేస్తారు. అయితే ఈ సమయంలో పంప్ ఆక్సిజనేటర్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండె ఊపిరితిత్తుల పని ఈ యంత్రం చేస్తుందన్నమాట. తర్వాత కాలి నుంచి లేదా ఛాతీ నుంచి రక్తనాళాన్ని తీసి దీని ఒక చివరను ప్రధాన రక్తనాళం అయోర్టాకు, మరొక చివరను పూడుకుపోయిన రక్తనాళానికి అతికిస్తారు. ఆ తర్వాత యథావిధిగా గుండె కొట్టుకునేట్లు చేస్తారు. ఇటీవలి కాలంలో హార్ట్ లంగ్ మిషన్ అవసరం లేకుండానే బీటింగ్ హార్ట్ అంటే గుండె పనిచేస్తూ ఉండగానే బైపాస్ సర్జరీని చేస్తున్నారు. ఆపరేషన్ ఎప్పుడైతే అయిన తర్వాత అంతా స్టేబుల్ అయిన తర్వాత పేషెంట్ ఎంత త్వరగా వాకింగ్ చేసుకోవడం, అతని తాలూకా రొటీన్ యాక్టివిటీ ఏది చేసుకుంటారో అన్నీ చేసుకోవడం మూలాన అతనికి వాకింగ్ ఇవన్నీ చేసిన తర్వాత పెయిన్ అనేది మూమెంట్స్ వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. ప్లస్ నార్మల్ డయాబెటిక్ యూజువల్లీ పేషెంట్స్ ఎవరు ఉంటారో డయాబెటిక్ కంట్రోల్ కూడా అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే అందరూ ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద ఆపరేషన్ అయింది కదా, దీనికి నీళ్ళు తగిలితే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, వాటర్ తగిలితే ఇన్ఫెక్షన్ అయిపోతుందని స్నానం అంతా చేయటం స్టాప్ చేసేస్తారు. అది కరెక్ట్ కాదన్నమాట. ప్రతి ఒక్క పేషెంటు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక శుభ్రంగా నార్మల్ ఏ సోపు అయితే ఆ సోపు వాడుకొని ఉండు మీద శుభ్రంగా సోప్ అంతా అప్లై చేసుకొని స్నానం చేస్తే మంచిది మాట. ఎక్కడైతే స్టర్నల్ ఉండి ఇన్ఫెక్షన్ అవునింగండి, కాలు నుండి రక్తనాళాలు తీసిన జాగ్రత్తలు కూడాను సేమ్ అలాగే కాలు రక్తనాళం తాలూకా గాయం కూడాను శుభ్రంగా సోప్ రాసుకొని స్నానం చేస్తే మంచిది మాట. దానివల్ల ఇన్ఫెక్షన్ తక్కువగా అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఎక్కడైనా ఉండులోని నీరు కానీ పస్ కానీ వస్తే దానికి మనం డ్రెస్సింగ్ చేసుకొని క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని డాక్టర్ కలవడం మంచిది. బైపాస్ సర్జరీ తర్వాత గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతూ ఉండటంతో ఛాతీ నొప్పి, గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. అయితే బైపాస్ సర్జరీ తర్వాత కూడా గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కొవ్వు పదార్థాలని బాగా తగ్గించాలి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. షుగర్, బీపీ జబ్బులు ఉంటే వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. మానసికపరమైన ఒత్తిడిని, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజు కాసేపైనా నడవటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన గుండెను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. ఇవాళ మనలో చాలా మందికి నడునొప్పి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల కావచ్చు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరాత్ర జబ్బుల వల్ల కావచ్చు. ఇవన్నీ మన వెన్నులోని పూసలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో నరాలపై ఒత్తిడి పెరిగి అంతిమంగా నడుములో నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా ఇవాళ చాలా మంది నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. వేధించే ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది మందులు మొదలుకొని మర్దనల వరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పి నివారణకు నిత్యం కాసేపు నడవడం చాలా మంచిదని ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్లో ఇటీవల ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా 700 మంది వయోజనులను పరిశోధకులు 3 బృందాలుగా విభజించారు. ఒక బృందానికి నడకను సిఫార్సు చేశారు. రెండో బృందానికి 6 నెలల పాటు ఫిజియోథెరపీని సూచించారు. మూడో బృందానికి ఏ చికిత్స చేయలేదు. ఫలితాన్ని పరిశీలించినప్పుడు అన్నిటికన్నా ఉత్తమమైంది నడకేనని తేలింది.
ఈ వ్యాయామానికి ఖర్చేమీ ఉండదు, పైగా అది తేలిక కూడా. ఏ వయసు వారైనా సులువుగా నడకకు వెళ్లగలరు. నడక వల్ల వెన్నునొప్పి తగ్గడమే కాదు, గుండె, రక్తనాళాలకు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. సులువుగా బరువు కూడా తగ్గొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. వెన్ను దిగువ భాగంలో నొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తోంది. మన దేశంలో సుమారు 66% మందికి పైగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారని అంచనా. ఈ నేపథ్యంలో నిత్యం కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. రుచికి తీయగా ఉండే చక్కెర అంటే మనందరికీ ఇష్టమే. తీపి రుచికి మనందరం ఇట్టే బానిసలైపోతూ ఉంటాం. అయితే చక్కెర మోతాదు మించుతున్న కొద్దీ అది మన ఆరోగ్యం పాలిట విషంగా మారుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక షుగర్ బారిన పడ్డాక అయితే చక్కెరను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అయితే చక్కెరపై ఇష్టాన్ని చంపుకోలేక మనలో చాలా మంది కృత్రిమ చక్కెరల వాడకానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ని వాడటం వల్ల తీపి రుచి ఉంటుంది, కానీ వాటితో ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ ఉండదని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కృత్రిమ చక్కెరల వాడకంతో వచ్చే లాభ నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వచ్చేసి మనకు షార్ట్ టర్మ్లో యూజ్ చేస్తే కనుక దానివల్ల హెల్త్ పైన సైడ్ ఎఫెక్ట్ అనేది ఎలాంటిది ఉండదు. బట్ ఎప్పుడైతే మనము లాంగ్ టర్మ్లో అంటే మోర్ దాన్ 3 years ఆర్ 5 years, మోర్ దాన్ 5 years అలా మనం యూజ్ చేస్తూ ఉంటే కనుక వీటి వల్ల హెల్త్ పైన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మనం చూస్తుంటాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్టేమ్ ఏదైతే షుగర్ ఫ్రీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుందో దాంతో ఏంటంటే మనకు షార్ట్ టర్మ్లోనే ఈ చేంజ్ అనేది మీరు చూడొచ్చు. ఎలా అంటే ఎప్పుడైతే మనము రెగ్యులర్ బేసిస్లో ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో దీనివల్ల ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం కానివ్వండి, డైజెషన్ ప్రాపర్గా ఉండకపోవడం కానివ్వండి, కొంతమందికి ఈవెన్ డయేరియా అంటే లూజ్ స్టూల్స్ కూడా దీనివల్ల మనము చూస్తుంటాం అనమాట. ఇంకా క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కెమికల్ బేస్డ్ కాబట్టి ఎనీథింగ్ కెమికల్, న్యాచురల్ ఏదైతే ఉండదో కెమికల్ బేస్డ్ ఏదున్నా కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల దానికి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల క్యాన్సర్ లేని వాళ్ళకు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్లో కాకుండా ఈవెన్ ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఈవెన్ నార్మల్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆర్ షుగర్ ఫ్రీని మనము చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం. షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యం మందులు వేసుకోవడంతో పాటు ఆహారంలో 1,00,000 పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటాం. అయితే వీటితో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని కూడా సాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం యోగా ద్వారా డయాబెటిక్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలామంది అతి చిన్న వయసులో మరి డయాబెటిక్స్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి పరిశీలించినట్లయితే ఇది చాలామంది ఒక వ్యాధిగా సంక్రమించిన దానిగా చూస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, జీవనశైలి సరిగా లేకపోవడం ద్వారా ప్రాప్తించేటటువంటి వ్యాధి. అతి చిన్న వయసులో మరి ఒబిసిటీ సమస్యలు, ఎక్సర్సైజ్ లేకపోవడం, బద్ధకంగా ఉండడం, ఎక్కువగా నిద్రపోవడం, పని చెయ్యకపోవడం, తద్వారా అతి చిన్న వయసులో ఇది చాలామందిని బాధిస్తుంది. మరి ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇది శరీరంలో చాలా రకాల అవయవాలపైన తీవ్రమైనటువంటి చెడు ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి జీవన శైలిని మార్చుకొని ప్రతిరోజు దైనందిక జీవితంలో వారి వారి యొక్క వృత్తుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం, సమయపాలన పాటించడంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆసనాలు అంటే ప్యాంక్రియాస్ పైన, జీర్ణాశయం పైన ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు చేయడం ద్వారా మరి శరీరంలో ఆ గ్లూకోజ్ స్థాయిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి చేసే విధంగా సక్రమంగా జరగాలంటే శరీరానికి ఇచ్చేటటువంటి శిక్షణ సాధనే యోగాసనాలు.
యోగాసనాల ద్వారా శరీరంలో గ్రంథుల యొక్క పనితీరు బాగా మెరుగుపడి ఈ గ్రంథుల పనితీరుని దీర్ఘకాలం పనిచేసే విధంగా కాపాడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యకి ఒక రామబాణంలాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన ఆసనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే సుప్త మత్యేంద్రాసనం, అదేవిధంగా అపాన ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. డయాబెటీస్ సమస్యకి ఆసనాల్లో అత్యద్భుతంగా ఉపయోగపడే ఆసనం సుప్త మత్యేంద్రాసనం మరియు అపాన ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుప్త మత్యేంద్రాసనం. ఇది వెళ్ళకల్లా పడుకొని శవాసనం మీదుగా చేసేటటువంటి సుపైన్ పోస్చర్లో చేసేటటువంటి ఆసనం. ఇది డయాబెటీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకొని ఇప్పుడు ప్రశాంతాసనానికి రావాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ భంగిమకి రావాలి. శవాసన భంగిమకి అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క నీ దగ్గర ఉంచాలి రైట్ లెగ్కి. ఇప్పుడు రైట్ లెగ్ మోకాలకి రైట్ సైడు ఎడమకాలు యొక్క పాదాన్ని ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేత్తో నిదానంగా ఎంత వీలైతే అంత ఎడమకాలు యొక్క మోకాల్ని ఎంత వీలైతే అంత పూర్తిగా బెండ్ చేయాలా. హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేయిని రిలీజ్ చేసి కుడి కాలును స్ట్రైట్గా తెచ్చుకోవాలి. కుడి చేతిని రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ తీసుకొని కుడి కాలు చేతిలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమకాలు మోకాల దగ్గర ఉంచి ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని మోకాలకి ఎడమ వైపున ఉంచాలి. ఇప్పుడు ఎడం చేత్తో కుడికాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమకాలను ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమకాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఎడం చేతి కుడికాలు యొక్క మోకాలను ఎంత వీలైతే అంత పూర్తిగా బెండ్ చేయాలి. హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు కుడికి చేతిని రిలీజ్ చేసి ఎడం కాలను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఎడం చేతిని కూడా రిలీజ్ చేసి కుడికాల్ని ఎడం కాలు చేతిలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేయి సపోర్ట్తో అపాన ముద్ర. ఇది డయాబెటీస్ సమస్యకి బాగా ఉపయోగపడేటటువంటిది. మరి ఈ ముద్రని పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేయవచ్చు. వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. అరచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. రెండు చేతులు మోకాల పైన ఉంటాయి. ఈ స్థితిలో బొటన వ్రేలు యొక్క చివరికి మధ్య వ్రేలు ఉంగరపు వేలు చివర్ల కొనలు మాత్రమే తాకించి ఉంచాలి. చూపుడు వ్రేలు చిటికెన వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులు పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి, ముద్రను రిలీజ్ చేయాలి, నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ సుప్త మత్స్యేంద్రాసనం చేయడం ద్వారా లివరు, స్ప్లీను, ప్యాంక్రియాస్, కిడ్నీస్, వెన్నెముకకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. ప్యాంక్రియాస్ గ్రంథిని సక్రమంగా పనిచేయించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అపాన ముద్ర చేయడం ద్వారా కూడా ఈ షుగర్ లెవెల్స్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డయాబెటీస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ అపాన ముద్రని ప్రతిరోజు 40 నుంచి 50 నిమిషాలు 3-4 తడవల కింద దీన్ని చేసుకున్నట్లయితే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు గమనించవచ్చు. చూసారు కదండి, మరి ఈ సుప్త మత్స్యేంద్రాసనాన్ని మరియు ఈ అపాన ముద్రాన్ని మీరు ప్రతిరోజు సాధన చేసి అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న చిట్కా మీకోసం. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన అంజూర పండ్లను తినటాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతూ వస్తుంది.